కాకరకాయ పులుసు ఒకసారి ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూద్దాం. కట్ చేసుకున్న కాకరకాయలు పసుపు ఉప్పు వేసి కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసానండి. ఆయిల్ హీట్ అయింది. ఈ కాకరకాయ ముక్కలు వేసుకొని వేపుకోవాలి. ఇప్పుడు ఇది వేగే లోపండి నేను ఉల్లిపాయలు పేస్ట్ చేసుకుంటాను. 2 ఉల్లిపాయలు తీసుకున్నా. కాకరకాయలు వేగిపోయినాయండి, తీసేయచ్చు. కాకరకాయ ముక్కలు అన్నీ తీసేసానండి. ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ వేసి వేపుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ వేగుతుందండి. అందులో 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను. అది కూడా పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ వేగేలోపు టమాటాలు, వేపుకున్న పల్లీలు, కొబ్బరి పేస్ట్ పట్టుకోవాలండి. ఉల్లిపాయ పేస్ట్ వేగుతుందండి. కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు. ఉల్లిపాయ పేస్ట్ వేగిపోయిందండి. ఇప్పుడు టమాటా, పల్లీలు, కొబ్బరి పట్టుకున్న పేస్ట్ అండి. ఇది పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ అండి. నేను దొడ్డు సాల్ట్ తీసుకున్నాను, లావుది. కొంచెం పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇది మగ్గేలోపు కొంచెం చింతపండు నానబెట్టుకుంటున్నానండి. కొంచెం చింతపండు కడిగి నానబెట్టానండి ఒకసారి. ఇప్పుడు కారం వేస్తున్నాను. 2 స్పూన్లు కారం వేసుకున్నాను. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వేపి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకోవాలండి. అవి కూడా బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకోవాలండి. ఇప్పుడు చింతపండు పులుసు వేసామండి. కొంచెం గరం మసాలా వేసుకోవాలి. పులుసు చిక్కబడేదాకా మసాలా పెట్టుకోవాలండి. పులుసు దగ్గరకు వచ్చిందండి. ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాను. ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒకసారి కాకరకాయ పులుసు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.